డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి వృక్ష ప్రపంచం పార్ట్ 9 వీడియో పార్ట్ 8కి కంటిన్యూషన్. అత్యంత ప్రతిరోధక సేంద్రియ పదార్థం స్పోరోపోలినిన్. అత్యంత ప్రతిరోధక సేంద్రియ పదార్థం ఏంటి? స్పోరోపోలినిన్. స్పోరోపోలినిన్ అత్యంత ప్రతిరోధక సేంద్రియ పదార్థం. నెక్స్ట్ పాయింట్, గోధుమ వరి మొక్కలలో ఒకటే అండం కలిగిన అండాశయం ఉంటుంది. గోధుమ వరి మొక్కలలో ఒకటే అండం కలిగిన అండాశయం అనేది ఉంటుంది. గోధుమ మరియు వరిలో ఒకటే అండం కలిగిన అండాశయం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, అండాశయంలో అనేక అండాలుండే మొక్కలు బొప్పాయి, పుచ్చ, ఆర్కిడ్లు. అండాశయంలో అనేక అండాలుండే మొక్కలేంటి? బొప్పాయి, పుచ్చ, ఆర్కిడ్లు. బొప్పాయి, పుచ్చ, ఆర్కిడ్లు అండాశయంలో అనేక అండాలుండే మొక్కలు అనమాట. బొప్పాయి, పుచ్చ, ఆర్కిడ్లు. నెక్స్ట్, పిండకోశంలోని కేంద్రకాల సంఖ్య 8, కణాలు 7. పిండకోశంలోని కేంద్రకాల సంఖ్య ఎంత? 8, కణాలు 7. పిండకోశంలోని కేంద్రకాల సంఖ్య 8, కణాలు 7. నెక్స్ట్ పాయింట్, సమృద్ధ సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఆక్సాలిస్, వయోలా, కొమ్మిలైన. సమృద్ధ సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఆక్సాలిస్, వయోలా, కొమ్మిలైన. ఆక్సాలిస్, వయోలా, కొమ్మిలైన ఇవేం చేస్తాయి? ఈ మొక్కలలో సమృద్ధ సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మపరాగ సంపర్కం జరిపే మొక్కలవి. ఆక్సాలిస్, వయోలా, కొమ్మిలైన. సమృద్ధ సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఆక్సాలిస్, వయోలా, కొమ్మిలైన. నెక్స్ట్ పాయింట్, కీటకాలు లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే నీటి మొక్కలు గుర్రపు డెక్క, నీటి కలువ. కీటకాలు లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే నీటి మొక్కలేమిటి? గుర్రపు డెక్క, నీటి కలువ. కీటకాలు లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది గుర్రపు డెక్క మరియు నీటి కలువలో. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. గుర్రపు డెక్క, నీటి కలువలో నీటి ద్వారా పరాగ సంపర్కం జరగవచ్చేమోనని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ఎలా జరుగుతుంది పరాగ సంపర్కం? గుర్రపు డెక్క, నీటి కలువలో కీటకాలు లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. జంతువుల ద్వారా పరాగ సంపర్కాన్ని ఏమంటాం? జూఫిలీ. జంతువుల ద్వారా పరాగ సంపర్కాన్ని జూఫిలీ అంటాం. కీటకాల ద్వారా పరాగ సంపర్కాన్ని ఎంటిమోఫిలీ అంటాం. పక్షుల ద్వారా పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ అంటాం. గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కాన్ని కీరోప్టెరిఫిలీ అంటాం. గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని కీరోప్టెరిఫిలీ అంటాం. ఉడతల ద్వారా పరాగ సంపర్కాన్ని థీరోఫిలీ అంటాం. పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఓఫియోఫిలీ అంటాం. మరొకసారి చూద్దాం. జంతువుల ద్వారా జరిగే పరాగ సంపర్కం జూఫిలీ, కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఎంటిమోఫిలీ, పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఆర్నిథోఫిలీ, గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం కీరోప్టెరిఫిలీ, ఉడతల ద్వారా జరిగే పరాగ సంపర్కం థీరోఫిలీ, పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఓఫియోఫిలీ. నెక్స్ట్ పాయింట్, ఆత్మవంద్యత్వము లేదా స్వయం విరుద్ధం అంటే? ఆత్మవంద్యత్వము లేదా స్వయం విరుద్ధం అంటే ఏంటి? అదే పుష్పంలోని పరాగ రేణువులు కీలాగ్రంపై మొలకెత్తడాన్ని నిరోధించడాన్ని ఏమంటాము? ఆత్మవంద్యత్వం లేదా స్వయం విరుద్ధం అని అంటాం. ఆత్మవంద్యత్వం లేదా స్వయం విరుద్ధం అంటే ఏంటి? అదే పుష్పంలోని పరాగ రేణువులు కీలాగ్రంపై మొలకెత్తడాన్ని నిరోధించడాన్ని ఆత్మవంద్యత్వము లేదా స్వయం విరుద్ధం అంటాం. ఆత్మవంద్యత్వం లేదా స్వయం విరుద్ధం జరిగే మొక్కలకు ఉదాహరణ ఏంటి? అబుటిలాన్. నెక్స్ట్ పాయింట్, అసంయోగ జననం లేదా ఎపోమిక్సిస్ కనిపించే మొక్కలు ఆస్టరేసి మొక్కలు మరియు గడ్డి జాతి మొక్కలు. అసంయోగ జననం, ఎపోమిక్సిస్ కనిపించే మొక్కలేంటి? అసంయోగ జననం లేదా ఎపోమిక్సిస్ కనిపించే మొక్కలు ఆస్టరేసి మొక్కలు, గడ్డి జాతి మొక్కలు. అసంయోగ జననం లేదా ఎపోమిక్సిస్ కనిపించే మొక్కలు అన్నమాట. నెక్స్ట్, ఫలదీకరణం జరగకుండా
అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక ఫలనం అంటాం. ఫలదీకరణం జరగకుండా అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని ఏమంటాం? అనిషేక ఫలనం అంటాం. ఉదాహరణ ద్రాక్ష, అరటిలో అనిషేక ఫలనాన్ని చూడొచ్చు అనమాట. ఫలదీకరణం జరగకుండానే అండాశయం నుంచి ఫలం ఏర్పడితే అటువంటి ఫలదీకరణాన్ని ఏమంటాము? అనిషేక ఫలనం అంటాం. ఉదాహరణ ద్రాక్ష, అరటి. నెక్స్ట్ మొక్కల పోషకాలు, వాటి పాత్రను గురించి డిస్కస్ చేద్దాం. నైట్రోజన్ యొక్క పాత్ర ఏంటి? ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో అనుఘటకంగా ఉంటుందన్నమాట. నైట్రోజన్ అనేది ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో అనుఘటకంగా ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ ప్రోటీన్లు, కేంద్రక ఆమ్లాలు, కణత్వచాలలో అనుఘటకం. ఫాస్ఫరస్ అనేది వేటిలో అనుఘటకం? ప్రోటీన్లు, కేంద్రక ఆమ్లాలు, కణత్వచాలలో అనుఘటకంగా ఉంటుంది ఫాస్ఫరస్. నెక్స్ట్ పొటాషియం యొక్క పాత్ర ఏంటి? ప్రోటీన్ల సంశ్లేషణలోను, పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడంలోను, ఎంజైమ్లను ఉత్తేజపరచడంలోనూ పాత్ర వహిస్తుంది. పొటాషియం ప్రోటీన్ల సంశ్లేషణలోను, పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం, ఎంజైమ్లను ఉత్తేజపరచడంలోనూ పొటాషియం పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ కాల్షియం యొక్క పాత్ర ఏంటి? ఎంజైమ్లను ఉత్తేజపరచడం, కిరణజన్య సంయోగ క్రియలో నీటి కాంతి విచ్ఛేదనానికి తోడ్పడుతుంది. ఎంజైమ్లను ఉత్తేజపరచడం, కిరణజన్య సంయోగ క్రియలో నీటి కాంతి విచ్ఛేదనానికి తోడ్పడుతుంది. కాల్షియం యొక్క పాత్ర ఏంటి? ఎంజైమ్లను ఉత్తేజపరచడం, కిరణజన్య సంయోగ క్రియలో నీటి కాంతి విచ్ఛేదనానికి కాల్షియం తోడ్పడుతుంది. నెక్స్ట్ మెగ్నీషియం ఎంజైమ్లను ఉత్తేజపరచడం, DNA, RNA సంశ్లేషణలో పాల్గొనడం. మెగ్నీషియం యొక్క పాత్ర ఏంటి? మెయిన్గా DNA, RNA సంశ్లేషణలో పాల్గొనడం అనమాట. రైబోజోమ్ నిర్మాణము, హరిత రేణువు యొక్క నిర్మాణంలో సహాయపడుతుంది మెగ్నీషియం. ఎంజైమ్లను ఉత్తేజపరచడం, DNA, RNA సంశ్లేషణలో పాల్గొనడం, రైబోజోమ్ నిర్మాణము, హరిత రేణువు నిర్మాణంలో సహాయం. నెక్స్ట్ సల్ఫర్ యొక్క పాత్ర ఏంటి? విటమిన్లలో అనుఘటకంగా ఉంటుంది. సల్ఫర్. నెక్స్ట్ ఇనుము అనేది కెటలైజ్ ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుంది. సల్ఫర్ ఏంటి? విటమిన్లలో అనుఘటకం అనమాట. సల్ఫర్ యొక్క పాత్ర ఏంటి? విటమిన్లలో అనుఘటకంగా ఉంటుంది. ఇనుము కెటలైజ్ అనే ఎంజైమ్ని ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్ నీటి కాంతి విచ్ఛేదనంలో కాల్షియం పాత్ర వహిస్తుంది. నీటి కాంతి విచ్ఛేదనలో పాత్ర వహించేదేంటి? కాల్షియం. ఎంజైమ్లను ఉత్తేజపరచడంలో కాల్షియం, మాంగనీస్, క్లోరిన్, ఇనుము, జింకులు పాత్ర వహిస్తాయి. విటమిన్లలో అనుఘటకం ఏంటి? నైట్రోజన్, సల్ఫర్. ఎంజైమ్లలో అనుఘటకం నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డెనం. ఎంజైమ్లలో అనుఘటకం ఏంటి? నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డెనం. వ్యాధి నిరోధకతలో పాత్ర వహించేదేంటి? నికెల్. హార్మోన్లలో అనుఘటకం నైట్రోజన్. ప్రోటీన్ల సంశ్లేషణలో కూడా నైట్రోజన్. రైబోజోమ్ ఏర్పడడం, హరిత రేణువు యొక్క నిర్మాణంలో మెగ్నీషియం ఉపయోగపడుతుంది. ప్రోటీన్ల నిర్మాణంలో సల్ఫర్, ఇనుము. ఇక్కడ మనం ఇనుముని కెటలైజ్ అనే ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుందని కూడా చదువుకున్నాం. ఇనుము. ఎలక్ట్రాన్ వాహకాలలో అనుఘటకం ఏంటి? కాపర్. పత్రహరిత నిర్మాణంలో ఇనుము అనేది పాత్ర వహిస్తుంది అనమాట. నీటి కాంతి విచ్ఛేదనం కాల్షియం, ఎంజైమ్లను ఉత్తేజపరచడం కాల్షియం, మాంగనీస్, క్లోరిన్, ఇనుము, జింక్. విటమిన్లలో అనుఘటకం నైట్రోజన్, సల్ఫర్. ఎంజైమ్లలో అనుఘటకం నైట్రోజన్, సల్ఫర్, మాలిబ్డెనం. వ్యాధి నిరోధకతలో నికెల్ పాత్ర వహిస్తుంది. హార్మోన్లలో అనుఘటకం నైట్రోజన్. ప్రోటీన్ సంశ్లేషణలో అనుఘటకం ఏంటి? నైట్రోజన్. రైబోజోమ్ ఏర్పడడం, హరిత రేణువు నిర్మాణం మెగ్నీషియం. ప్రోటీన్ల నిర్మాణము సల్ఫర్, ఇనుము.
ఎలక్ట్రాన్ వాహకాలలో అనుఘటకం కాపర్. పత్రహరిత నిర్మాణంలో పాత్ర వహించేదేంటి? ఇనుము.